ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం మరోసారి వచ్చే అవకాశం లేదని అన్నారు. ఖాతాల్లో డబ్బులు జమ చేశారు కానీ రాష్ట్రం అభివృద్ధి చేయడం కోసం కృషి చేయలేదని విమర్శించారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు కోసమే ప్రశాంత్ కిషోర్ ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారని, లీడర్ అంటే ప్రజల దృష్టిలో వైఎస్ జగనే అనే విషయాన్ని గుర్తించాలని ప్రశాంత్ కిషోర్ కు మంత్రి బొత్స హితవు పలికారు. జగన్ లీడర్ అయితే చంద్రబాబు ప్రొవైడర్ అని చెప్పారు. చంద్రబాబు చేసేది మేనేజ్మెంట్ బ్రోకరిజం అంటూ విమర్శలు చేశారు. చంద్రబాబు వద్ద ప్రశాంత్ కిషోర్ ప్యాకేజీ తీసుకొని మరీ ఇలా మాట్లాడుతున్నారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గత 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లోనూ ముందుంది. ఏదైతే సూచకులు చెప్తున్నాయో నీతి ఆయోగ్ తాలూకా వారి తాలూకా విశ్లేషణలో కానీ, ఏదో ప్రైమ్ మినిస్టర్ అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్లో కానీ, ఇది వాస్తవంగా ప్రజల దగ్గర మనం పోయి చూసుకున్నా కానీ సరే, ఒక పావర్టీ కానీ, జీడిపి కానీ, లేకపోతే మన స్కీమ్స్ ఎడ్యుకేషన్ కానీ, లేదు హెల్త్ కానీ, అన్ని పారామీటర్స్ కూడా ఇంతకుముందు 15, 16, 17, 20 స్థానాల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఇవాళ 4, 5 స్థానాల్లోకి ఇవాళ వచ్చింది. కారణం ఏంటి? గత 5 సంవత్సరాలు జరిగిన పరిపాలన తీరు వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. దాంతోపాటు ప్రభుత్వం తీసుకున్న పారామీటర్స్ ఏమున్నాయో, ఫోకస్డ్గా చేస్తున్న కార్యక్రమాలు ఏమున్నాయో, వాటి వల్ల ఈ కార్యక్రమాలు జరిగినాయి అనేది వాస్తవం. ఎందుకంటే రియాక్షను సింపుల్, యాక్షన్ తీసుకుంటేనే రియాక్షన్ ఉంటుంది. చల్లగా చప్పగా ఊరుకుంటే ఏమీ ఉండదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రిఫార్మ్స్లో వారు వెల్ఫేర్కి కానీ, లేదు ఎడ్యుకేషన్లో కానీ, లేకపోతే అగ్రికల్చర్లో కానీ, హెల్త్ సంబంధించిన విషయాల్లో కానీ తీసుకున్న ఏవైతే అంశాలు ఉన్నాయో దాని నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రం ముందంజలోకి వెళ్ళడానికి అవకాశం అయింది. దురదృష్టం ఉదయం పేపర్లో చూశాను, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థమవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక లీడర్, ఆయన ప్రొవైడర్. ప్రొవైడర్కి వాట్ ఈస్ ప్రశాంత్ కిషోర్ సమానం చెప్పు, నేను చెప్తాను. లీడర్ అంటే ఒక ఆలోచనతో, దీర్ఘకాలికమైన వ్యూహాలతో, ఏదైనా ప్రజలకు సంబంధించిన